హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై హోమ్ మై వరల్డ్. ఈ వ్లాగ్ వచ్చేసి ఏంటంటే పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేను హెడ్ బాత్ చేసుకుందాం కదా అని ఇక్కడ చిక్కు తీసుకుంటున్నాను. అంటే చేసుకోవడానికి ముందు హెడ్ బాత్ చేయడానికి ముందు ఏంటంటే అది ఆల్రెడీ ముందు రోజు హెడ్ బాత్ చేసిందే. అంటే ఇది సాటర్డే రోజు అనమాట. సో, తలస్నానం చేస్తాను మళ్ళీ. సో, ఈలోపు ఏంటంటే ఈ రెడ్ అలోవెరా జెల్ అప్లై చేద్దాం హెయిర్‌కి ప్యాక్ లాగా అన్నట్టుగా కొంచెం కోంబ్ చేశాననమాట. చిక్కది ఉంటది కదా! సో, ఇదొచ్చేసి ఏంటంటే క్లెన్స్టా బ్రాండ్ నుంచి రెడ్ అలోవెరా జెల్ అనమాట. ఇది 22 టైమ్స్ బెటర్ దాన్ గ్రీన్ అలోవెరా జెల్. అంటే 22 టైమ్స్ పవర్‌ఫుల్ అనమాట. సో, అలా జస్ట్ మొత్తం హెయిర్ అంతా అప్లై చేసేసుకొని, నా పని ఇంకా కొంచెం పనుంది. బట్టలారేసి కొంచెం పనుంటే అది అయిపోయిన తర్వాత ఇంకా హెడ్ బాత్ చేసేస్తే అయిపోతది. సో, ఇది నేను ఇప్పటికి 2 టైమ్స్ అట్లా అప్లై చేశాను. పర్వాలేదు బానే ఉంది. సో, అందుకే మీకు కూడా చూపించాననమాట. అండ్ దీని లింక్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో ప్రొవైడ్ చేస్తాను. అన్ని ప్రొడక్ట్స్ లింక్స్ అన్నీ ఉంటాయి. సో, అక్కడ మీరు చెక్ చేయొచ్చు. ఓకేనా? సో, ఇంకా వ్లాగ్‌లోకైతే వెళ్ళిపోదాం. ఇంకా వచ్చేసిన తర్వాత హెడ్ బాత్ చేసుకొని అన్నీ చేసుకొని వచ్చిన తర్వాత ఏంటంటే పూజ చేయడానికి ముందుగా ఆ రోజు ఇదేంటది బిస్బేల బాత్ చేద్దాం కదా అనిపించింది. సో, ఇంకా అందుకే రైస్, పప్పు కడిగేసి అలా వాటర్‌లో వేసి నానబెట్టేసి ఉంచేస్తున్నాను అనమాట. సో, యాక్చువల్‌గా ఒక 1 అవర్ ఆర్ అట్‌లీస్ట్ 30 మినిట్స్ అయినా నానబెట్టాలి. బట్ నేను ముందు మర్చిపోయాను. ఇంకా ఏం చేస్తున్నానంటే ఇంక పూజ చేయడానికి ముందుగా నానబెట్టేసుకుంటున్నా. చింతపండు అలాగే ఈ రైస్, పప్పు కూడా నానబెట్టేసి ఉంచేస్తున్నాను అనమాట. సో, అలాగే ఇంకా ఇడ్లీ కూడా పెట్టేసుకుంటే నేను ఒక 10 మినిట్స్ తర్వాత నా పూజ అయ్యేసరికి టిఫిన్ కూడా రెడీ అయిపోతది. సో, తర్వాత ఇంక టిఫిన్ తినేసి ఇమ్మీడియేట్‌గా వంట స్టార్ట్ చేసేయొచ్చు అనేసి. ఎందుకంటే మళ్ళీ లేట్ అయిందంటే కంప్లీట్ అయ్యేసరికి లేట్ అయితే నాకు మళ్ళీ స్కూల్ టైం అయిపోతదనమాట. తెలుసు కదా! ఇంకా ఆ టైంకి అవ్వాలని చెప్పేసి ఇంకిప్పుడు నుంచి అట్లా వన్ బై వన్ స్టార్ట్ చేసేస్తాననమాట. ఇంకా పూజ చేయడానికి ముందే ఓ పక్కన ఇడ్లీ పెట్టేశాను. ఇంకా అన్నీ కడిగేశాను కదా! సో, అవన్నీ సిద్ధం చేసి పెట్టేశాను కదా! ఇంకా ఇప్పుడేంటంటే వచ్చేసాను. పూజ అయిపోయింది. ఇంక ఇడ్లీ టిఫిన్ తినేయాలి. సో, దానికంటే ముందేంటంటే నేను ఇలాంటి పప్పు ఆ రోజు ఏమన్నా పప్పుతో సంబంధించినయి ఏమన్నా చేయాలన్నా సాంబార్ గానీ, పప్పు టమాటాలు అలాంటివి ఏమైనా చేసేటప్పుడు ఏం చేస్తానంటే నేను టిఫిన్ తినడానికెళ్ళినప్పుడు ఇంకా పప్పు స్టవ్ మీద పెట్టేస్తాననమాట. సో, నా టిఫిన్ అయ్యేసరికి ఎంతో కొంత విజిల్స్ పప్పు ఉడుకుతుంది. సో, అందుకని ఇంకా టిఫిన్ అయిపోయింది. నా పని గూడా అయిపోయింది కదా! ఇంక టిఫిన్ తినేసే లోపేంటంటే ఆ పప్పు వేసేస్తే కుక్కర్‌లో పెట్టేసి ఉంచేస్తే విజిల్స్ అయితే వస్తాయన్నమాట. సో, ఇంకిక్కడ ఇది యాక్చువల్‌గా చెప్పాలంటే నాకు ఈ బిస్బెల్ల బాత్ అంటే చాలా ఇష్టం. చాలా అంటే చాలా ఇష్టం అనమాట. నాకు మామూలుగానే సాంబార్ అంటే చాలా ఇష్టం. ఇంకిది వచ్చిన తర్వాత నుంచి రావడం అంటే నాకు చేసుకోవడం వచ్చిన తర్వాత నుంచి సాంబార్ పెట్టడం మానేశాను. సాంబార్ కంటే ఇంకా సాంబార్ విడిగా కాచుకొని రైస్ వండుకోవాలి. బట్ ఇది అలా కాదు. ఇంచక్క 2 కలిపి ఒకటే దాంట్లో ఉంటుంది. అండ్ అందులోనూ ఇంకా అసలు నిజంగా అండి చాలా టేస్టీగా ఉంటది. సో, యాక్చువల్‌గా ఎందుకు ఇష్టము అంటే నాకు చెప్పాను కదా! సాంబార్ అంటే ఇష్టం ఫస్ట్ ఆఫ్ ఆల్. అది ఎలాగున్నా గానీ సాంబార్ అంటే సాంబార్ అంతే. అంత ఇష్టం నాకెందుకో తెలీదు. చిన్నప్పటి నుంచి అంత ఇష్టం. ఎప్పుడైనా పెళ్ళిళ్ళకి గానీ, ఏదైనా ఫంక్షన్స్‌కెళ్తే విందు భోజనాల్లో సాంబార్ ఖచ్చితంగా ఏపిచ్చుకుంటాననమాట. అంత ఇష్టం. ఇంకా చెప్పాలంటే మీకు ఎలా చెప్పాలి ఇంకా అంటే ఇదిగోండి నా బిస్బెల్లబాత్ అయితే రెడీ అయిపోయింది. నాకిప్పుడు చూస్తున్నా కూడా నోరూరిపోతుందనమాట. ఇది కొంచెం దగ్గరికయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మరీ గట్టిగా అయిపోకూడదు. గట్టిగా అయిందంటే చల్లారేసరికి ముద్దలా అయిపోద్దనమాట. అండ్ ఇంకొక వన్ మోర్ థింగ్ ఏంటంటే చల్లారిన తర్వాత తింటే అస్సలు బాగోదండి. ఒకవేళ మనం వండుకున్నది చల్లారినా కానీ కొద్దిగా వేడి చేసుకొని తింటేనే అది అసలు టేస్ట్ అద్భుతంగా ఉంటది. సో, ఏం చెప్తున్నాను నా సాంబార్ ఇష్టం గురించి చెప్తున్నా కదా! సాంబారు ఏంటి నేను ఆఫీస్‌లో అదే జాబ్ చేసేటప్పుడు ఒక్కోసారి పొద్దున్నే టిఫిన్ అవ్వకపోయేసరికి నేను కాఫ్టేరియాలో తినేసేదాన్ని. ఇడ్లీ, సాంబార్ డైలీ అదే తీసుకునేదాన్ననమాట. దేనికోసం? సాంబార్ కోసం తీసుకునేదాన్ని. ఇంకా చెప్పాలి అంటే ఇంకా అప్పుడు లోహిత కడుపులో ఉన్నప్పుడు ప్రెగ్నెంట్ ఆ టైంలో నాకింకా అప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వకుండా ఒక 3 మంత్స్ వరకయితే ఎళ్ళాను ఆఫీస్‌కి. అప్పుడేం చేసేదాన్ని అబ్బో! ఎంత ఆకలేసేదో పొద్దున్నేమో టైమింగ్ షిఫ్ట్ 8:00 అనమాట. సో, 8కెళ్ళి లాగిన్ చేసుకొని 8:30కెళ్ళి కాఫ్టేరియాకెళ్ళి తినేసేవాళ్ళం టిఫిను. నేను ఇంటి దగ్గర తెచ్చుకొని తినేదాన్ని. నా టిఫిన్ తెచ్చుకునేదాన్ని. బట్ ఏం చేసేదాన్ని ఉట్టి 2 ఇడ్లీ, సాంబార్ ఇడ్లీ తీసుకొని 2 ఇడ్లీకి గాను ఒక 4, 5 సార్లైనా ఎళ్తాననమాట సాంబార్ కోసం. అంత పిచ్చి నాకు సాంబారు. అదనమాట.
ఇంక చెప్పాను కదా! ఇంక ఇది బిస్బెల్లబాత్ చేసుకోవడం వచ్చింది అప్పటినుంచి కూడా ఇంక సాంబార్ పెట్టడం మానేసాను. ఎందుకంటే ఇందులోనే అన్ని వెజిటబుల్స్ ఏసుకొని చేసేసుకోవచ్చు. రైస్, పప్పు విడిగా ఉండక్కర్లేకుండా ఇంకా కలిపి ఉంటుంది. ఇంకా పప్పు ఇంకా కొంచెం ఈక్వల్‌గా కూడా వేసుకోవచ్చనమాట. అండ్ చాలా న్యూట్రిషియస్ కూడా ఇది బిస్బెల్లబాత్. దీంట్లో కాంబినేషన్ అయితే నేనైతే అప్పడాలో ఎంచుకుంటాననమాట. ఇంకా బూందీ ఇంకా చాలా ఉంటాయి. ఇంకా ఇది నేను ఫస్ట్ టైమ్ ఎప్పుడు టేస్ట్ చేశానా అంటే బిస్బెల్లబాత్ అనేది తెలుసు, ఐడియా ఉంది గానీ ఎప్పుడు తినలేదు. అంటే నేను ఆఫీస్‌లో అది కూడా ఒకసారి నైట్ నైట్ షిఫ్ట్ అప్పుడు డిన్నర్ టైమ్‌లో అంటే కాఫ్టేరియాలో ఉందనమాట. మెనూలో ఉంది ఆ రోజు. సరే నాకు బిస్బెల్లబాత్ అంటే సాంబార్ లాగా ఉంటదని తెలుసు గానీ ఎప్పుడు తినలేదు. ఇంక అప్పటినుంచి అప్పుడు తిన్నదే మళ్ళీ ఇదిగోండి ఈ యూట్యూబ్ దయ వల్ల యూట్యూబ్‌లో చూసుకొని బిస్బెల్లబాత్ ట్రై చేశాను. అండ్ మసాలా అంతా రెడీ చేసుకొనేమిని నేను ఎంటీఆర్ మసాలా పౌడర్ తీసుకున్నాను అనమాట. సో, దాంతోటి చక్కగా చేసేసుకుంటా నాకు నచ్చినప్పుడు. ఇదేంటంటే ఇంక ఇప్పటి వరకు నా సాంబార్ గోల చెప్తానే ఉన్నా కదా! ఇదేంటంటే ముందు రోజు మీకు చూపించా కదా! లెహెంగా గురించి. సో, ఆ లెహెంగా మీదే బ్లౌజ్ అనమాట. ఆ రోజు కటింగ్ అయిపోయింది. స్టిచ్చింగ్ కూడా అయిపోయింది. ఇంకా హెమ్మింగ్ వర్క్స్ ఉన్నాయన్నా కదా! సో, అది కూడా ఫినిష్ అయిపోయిన తర్వాత చూపిస్తున్నా మీకు. ఈ బ్లౌజ్ అనమాట. సో, దీనికి ఆ లెహెంగా వచ్చేసి పింక్ కలర్‌లో ఉంది. బ్లౌజ్ కూడా పింక్ ఇచ్చాడు. ఇక్కడ హ్యాండ్స్ ఏదైతే చూపిస్తున్నానో అలా ఇచ్చాడనమాట. కాకపోతే ఏంటంటే ఇట్లా డిఫరెంట్‌గా కావాలన్నారనేసి ఈ ప్యారెట్ గ్రీన్ బాడీకేసి ఈ హ్యాండ్స్ వచ్చేసి పింక్ వేశాననమాట. అలాగే పైపింగ్ కాంట్రాస్ట్. ఇంకా బ్యాక్ నెక్‌కొచ్చేసి ఈ డోరీస్, టాజల్స్ మొత్తం అంతా స్టిచ్ చేసేసరికి కొంచెం టైం పట్టింది నిన్న. సో, ఇది నెక్స్ట్ డేకి ఫినిష్ అయిందని చెప్పాను కదా! ఇదిగోండి కట్ వర్క్ అదే కట్ వర్క్‌ది కూడా కట్ చేశా కదా ముందు రోజు. సో, దానికి చివర్లో వచ్చేసి ఇట్లా లేస్ తోటి చేస్తే నీట్‌గా ఉందనమాట లుక్ అయితే. ఇదిగోండి 2 కలిపి చూపిస్తున్నా మీకు ఎలా ఉంది అనేది. సో, ఈ గ్రీన్ కొంచెం లైట్‌గా కనిపిస్తుంది గానీ కెమెరాలో మంచిగా ప్యారెట్ గ్రీన్ అనమాట బావుంది. అంటే రియల్‌గా చూసేదానికి ఫోన్ ఐ మీన్ కెమెరాలో, వీడియోలో చూసేదానికి కొంచెం ఏమన్నా డిఫరెంట్‌గా అనిపించొచ్చు మీకు. సో, 2 కలిపైతే చూపిచ్చేసాను కదా! సో, ఫైనల్‌గా అదనమాట. ఇంకా రోజు పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసిన తర్వాత ఏంటంటే నెక్స్ట్ డే ఎలాగో సండే కదా! సో, హోంవర్క్స్ ఏమి చెయ్యరనమాట. ఇంక ఇది ఎందుకు బల్లిలా నాకు అతుక్కుపోయింది అంటే నేను టీ తాగుతూ ఇన్‌స్టాలో రీల్స్ చూస్తా ఉంటాననమాట. అందులో ఒకటి ఏది 'హిట్లర్' మూవీలో అన్నయ్య మీద పాట ఏదో వస్తే అదొకటి అంటే వేరే వాళ్ళది అప్పగింతలప్పుడు అన్న చెల్లెళ్ళు కొంచెం ఏడుస్తున్న రీల్ ఒకటి కనిపించిందనమాట. అది చూసి నేను వీళ్ళిద్దరికీ అన్నాను, "ఒరేయ్ పెద్దయ్యాక చెల్లి పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే నువ్వు ఏడుస్తావారా?" అంటేని వాడికి అర్థం కాలేదు గానీ ఇది మొదలుపెట్టింది. "ఎందుకెళ్ళిపోతాను? నేనెక్కడికెళ్ళిపోతాను? నేనెళ్ళను. నేనెళ్తే నువ్వు కూడా రా" అని ఇదిగో ఇలా బల్లిలా అతుక్కుపోయిందనమాట. ఇంకా చాలా చెప్పిందిలేండి. చెప్తే నవ్వుతారు గానీ. సో, అదన్నమాట. ఇంక వీడిని అడుగుతున్నాను, "ఒరేయ్ నువ్వు ఏడవరా అయితే చెల్లెళ్ళిపోతే" అంటే ముందే ఏడుస్తాడంట. తర్వాత ఏడవడంట. ఏంటేంటో చెప్పాడు. సో, అదన్నమాట. ఇంకా ఆ పనులయిపోయిన తర్వాత ఇంకా ఎలాగో చెప్పాను కదా! ఇంకా ఆ రోజు నా మాట ఇనరనమాట హోంవర్క్స్ గురించి. అందుకే అలా వదిలేస్తాను. ఇంకా మార్నింగ్ అంతా వర్క్ ఫినిష్ అయిపోయింది కదా! ఇంకా మధ్యాహ్నం ఏం చేశాను నేను కాసేపు నిద్ర వస్తుందని కాసేపు పడుకున్నాను. సో, అందుకే ఈ ఫాల్స్ ఎయాల్సినవి ఉన్నాయన్నమాట శారీస్‌వి వేరే వాళ్ళకి. సో, ఇవి ఇంకా మధ్యాహ్నం మరి చేయాల్సిన పని చేయకుండా రెస్ట్ తీసుకున్నా కదా! సో, చచ్చినట్టు ఇంక సాయంత్రం అయినా కంప్లీట్ చేసుకోవాలి అనేసి ఇంకా ఈవినింగ్ నా పనులన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు మొత్తం శారీస్ అన్నిటికీ ఫాల్స్ వేసేసాననమాట. ఇలా ఎక్కువ శారీస్ ఉంటే ఒక్కసారి మిషన్ దగ్గర మిషన్ అదేంటది జిగ్‌జాగ్ మిషన్ కదా! దాని దగ్గర కూర్చున్నానంటే అయిపోతాయి. లేదు ఒక్క శారీకి కూర్చోవాలంటే భలే బద్ధకం వస్తది. ఇంకా అర్జెంటు ఇంకేవి లేవు అంటే తప్పదు చేయాలిలెండి. సో, అదనమాట. ఇంకా యాక్చువల్‌గా చెప్పాలంటే నేను నైట్ టైము ఎక్కువ స్టిచ్చింగ్‌వి పెట్టను. అందులోను ఈ జిగ్‌జాగ్ ఫాల్స్ వేసేవి అస్సలు పెట్టననమాట. ఇవి ఎప్పుడైనా గానీ మధ్యాహ్నం టైంలోనే ఉంటది. బట్ చెప్పాను గదా! నేను పని చేయాల్సిన టైంలో రెస్ట్ తీసుకున్నాననేసి అందుకే ఇంకిప్పుడు చేయాల్సొచ్చిందనమాట. ఇంకా ఎలాగోలా మొత్తం అయితే అన్నీ అయిపోయినియి ఫైనల్లీ. మొత్తం అన్నీ ఫోల్డ్ చేసేస్తున్నా. ఎక్కువ శారీస్ ఉన్నాయంటే పనైతే అయిపోతది గానీ, లాస్ట్‌లో ఏమంటే అంతా కుట్టేసిన తర్వాత పెద్ద పనేంటంటే ఇదిగోండి ఒక్కొక్క శారీని వన్ బై వన్ నీట్‌గా ఫోల్డ్ చేసి చక్కగా పెట్టడం అనమాట. సో, అదే పెద్ద పని.
ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత పడుకునే ముందు ఏంటంటే ఈ హెన్నా మిక్స్ చేసి పెట్టేసుకుంటున్నాను ఇక్కడ. ఇంకెప్పుడు హెన్నా పెట్టాలన్నా ఆ ఐరన్ దాంట్లో పెట్టేసుకుంటాననమాట. సో, యాక్చువల్‌గా ఇంతవరకు మీకు డాగ్ సౌండ్ వినిపిస్తా ఉంది కదండీ! మా పక్కింట్లో కుక్క పక్కింట్లో కాదు, ఆ పక్కన పక్కింట్లో కుక్క అరిస్తే నాకిక్కడి వరకు వినిపిస్తుందనమాట. సో, మీకు కూడా వినిపిస్తూ ఉండొచ్చు. ఏమనుకోవద్దు, కొంచెం అడ్జస్ట్ అయిపోండి. ఓకేనా? సో, అదన్నమాట. ఇంకా హెన్నా కూడా మిక్స్ చేసేసుకుంటే నెక్స్ట్ డే హెన్నా కూడా పెట్టేసుకోవచ్చనమాట. సో, దెన్ ఫ్రెండ్స్, మరి ఇక్కడితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నా. మీకు ఈ వ్లాగ్ నచ్చిందనుకుంటున్నా. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్‌లో ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేస్తే నేను ఫర్దర్‌గా ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో మంచి వీడియోలో కలుస్తాను. బాయ్ బాయ్. అండ్ ఫైనల్‌గా చెప్తున్నా, మళ్ళీ ఇంకొకసారి, చాలా వరకు చాలామంది ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు కదా! ప్లీజ్ దయచేసి ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు బాయ్ బాయ్.